హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ జయ. ఈరోజు మీ ముందుకి ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసానండి. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బ్రేక్ఫాస్ట్ ఏంటో అనుకుంటున్నారా? ఇది షుగర్ పేషెంట్లకు కానీ అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకో చాలా మంచిగా ఉపయోగపడుద్దండి. దీనికోసం అయితే చూసారా ఏం బ్రేక్ఫాస్ట్ అనుకున్నారా? పెసలండి. ఈ పెసల్లో నేను ఓట్స్ని అయితే కలిపి చేసుకున్నాను. ఈ ఓట్స్ అన్నది మనం మామూలుగా మీడియంగా కొంచెం కొలతగా వేసుకోవాలండి. ఇన్ని అన్నది లేదు. మనం ఉత్తి ఓట్స్ని దోశలా వేసుకున్నా రావు కదా, ఇలా పెసలతో కలిపి వేసుకున్న పెసరట్టు కూడా మంచి టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, మనకి ఎప్పుడైనా మంచిగా తినాలనుకుని బ్రేక్ఫాస్ట్ అండి ఇలా ఓట్స్ పెసలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి మనం నైట్ డిన్నర్ కానీ అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చేసుకోవచ్చండి. దాన్ని బట్టి మనం ఎప్పుడు చేసుకోవాలనేది పెసలు ఒక 5-6 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది. ఈ ఓట్స్ అన్నది మనం రుబ్బుకోవడానికి ఒక పావు గంట ముందు ఇలా వాటర్లో కడిగేసి ఇలా వేసుకున్నా సరిపోద్దండి. ఇలా మెత్తటి పేస్ట్ దోసల పిండిలా రుబ్బుకొని దాంట్లో పసుపు సాల్ట్ వేసుకొని చక్కగా కలిపెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి మనం కావలసిన కూరగాయలు అయితే కట్ చేసుకోవచ్చండి. ఇక ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, క్యారెట్ని తురుముకొని ఉంచుకుంటే చక్కగా దోశలు అనేది మంచి వెజిటేబుల్స్తో చక్కగా వస్తుందండి. చూసారు కదా, పిండి అయితే అలా ఉంటే మనకి దోశలు మంచిగా వస్తాయి. చూసారు అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పిండిని కూడా కలిపి పెట్టుకున్నానండి. పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది, అలాగే మంచి యాంటీబయాటిక్ కూడా పనిచేస్తుంది. పిల్లలు పెసరట్లు అయితే వెళ్ళినప్పుడు ఇలా క్యారెట్ అన్నీ వేస్ట్ చేస్తే చక్కగా ఇష్టంగా తింటారండి. చూసారు కదండి, ఇలా మనకి ఎంత పలుచగా కావాలో అంత పలుచగా, ఎంత సైజు కావాలో అంత సైజు చక్కగా ఇనుప బాండీ మీద వేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. ఎందుకంటే పెసరపిండి హై ఫ్లేమ్లో పెడితే కలర్ వచ్చేది కానీ అట్టు మంచిగా కాలదు. అందుకని మీడియం మంటలో పెట్టుకొని చక్కగా ఆయిల్ వేసుకొని, దీనికి ఆయిల్ కూడా ఎక్కువగా పడదండి. చూసారు కదా, జీలకర్ర వేసుకోవడం కూడా మంచి టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, అలాగే మనం పెసరట్టు వేసుకున్నట్టుగా కానీ ఇందులో ఓట్స్ వేసుకోవడం వల్ల మనకి మంచి ప్రోటీన్, క్యాలరీలు అన్నీ అందుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా వేసుకొని మూత పెట్టుకోవడం వల్ల ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అవుతాయి మీడియం మంటలోని. చక్కగా మనకి ఇలాగా ఎన్ని కావాలితే అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇలా వేసుకోవడమేనండి. చూసారు కదండి, ఎంతో హెల్తీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీ అందరికీ నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మంచిగా కామెంట్ పెట్టండి. ఈ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కొత్తగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి ఎంతో ఎమ్మీగా మంచి కలర్ఫుల్గా ఉంది కదా. మన ఓట్స్తో చేసిన పెసరట్టు రెడీ అయిపోయిందండి. అలాగే మార్నింగ్ టైం ఒక బాయిల్ వెగ్ పెట్టుకుంటే మంచిగా హెల్తీగా ఉంటుంది, అలాగే మన కడుపు నిండుగా ఉంటుందండి. ఆ కార్పొడి వచ్చి నల్లేరు కార్పొడి అండి. అది ఎలా చేయాలో కూడా మీకు చూపితే వీడియో నేస్తే అందరూ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.